ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో ఉదయకాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాము. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిల నుండి యెహోవా వానిని విడిపించును. ప్రేమంటే వాళ్ళారా, ఈ యొక్క సమయంలో మనము వాక్య భాగాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉంటున్నాం. ఇక్కడ మరి ఈ కీర్తనలో దావీదు రాస్తున్నాడు. మరి నీతిమంతుని కలుగు ఆపదలు అనేకమని చెప్పి దావీదు యొక్క జీవితంలో అనుభవించినట్టు దావీదు ఈ కీర్తన రాస్తున్నాడు. మనం గమనించినట్లయితే ఈ కీర్తన రాయకముందు దావీదు తాను ఎంత ఆపదలో ఉన్నాడో, ఎంత కష్టాల్లో ఉన్నాడో, బాధలో ఉన్నాడో అనేదాన్ని మనము మరి కీర్తనలోని 34వ దానిలో మనం చూడవచ్చు. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ మరి దావీదు ఏ విధంగా శ్రమలు అనిపించాడు, కష్టాలు అనిపించాడు, బాధలు అనిపించాడు అనేది మరి మనము చూడవచ్చు. మీరు బైబిల్ ఉంటే బైబిల్ తీసుకొని మీరు వాక్యం విన్న తర్వాత 34వ అధ్యాయంలో మొదట్లో నుంచి చూడండి. కొన్ని వచనాలు అక్కడ మరి కొన్ని విషయాలు మనకు రాయబడి ఉంటాయి, పుట్టినోట్లు అంటే వాక్యాలు ఉంటాయి. మీరు తర్వాత చూడండి. మరి ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటి నుండి యెహోవా వాడిని తప్పించును లేక విడిపించును అనే మాట మనం చూస్తున్నాం. నీతిమంతులు ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎన్నో ఆపదలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నిందలు, అవమానాలు, అపరిదిష్టులు ఎన్నో మోపుతూ ఉంటారు ఎంతో ఈ లోకంలో జీవించేటప్పుడు. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినట్టు వారు ఉంటున్నాం. నీతిమంతులు కలుగు ఆపదలు ఎన్నో వస్తుంటాయి ఈ లోకంలో. అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇంకా అనేకమైన లోక సంబంధమైన నీచ కార్యాలు చేయకూడదు. ఎంతగా నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నప్పుడు అనేకమైన ఆపదలు వస్తూ ఉంటాయండి. ఇప్పుడు యోసేపును మనం జ్ఞాపకం చేసుకుందాము. యోసేపును తన అన్నలో మిద్యానులకు అమ్మేశారు. వారు తీసుకెళ్ళి మరి మిద్యానులు తీసుకెళ్ళి పోతీఫరు ఇంట్లో పెట్టుకున్నాడు. పోతీఫరు ఇంట్లో యోసేపు నమ్మకస్తుడిగా పోతీఫరు ఇంట్లో పనిచేస్తున్నాడు, పనివాడిగా ఉన్నాడు. మరి అక్కడ ఆయనకొచ్చిన శోధన, ఆయనకొచ్చిన ఇబ్బంది, కష్టము ఆయన ఆశించకపోయినా, పోతీఫరు భార్యను ఆశించకపోయినా, ఆమె కావాలని అనుకోకపోయినా కానీ అక్కడ ఆపద వచ్చింది. నీతిమంతుడు యోసేపు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకులను మనం చూస్తున్నాం. అక్కడ ఆపద వచ్చింది. పాపం చేయమని చెప్పి ప్రేరేపణ చేసింది, కానీ ఆ పాపం నుండి తప్పించుకున్నాడు యోసేపు. తప్పించుకుని మరి అతనికి ఎంత ఆపద వచ్చింది. తర్వాత ఆయన మీద లేనిపోయిన నిందలు మోపి నన్ను అవమానపరిచాడు, నన్ను బలవంతం చేశాడు అని చెప్పి ఇలాంటి ఉద్దేశాలు ఆయన మీద ఎన్ని నేరాలు మోపారు, ఎన్ని అవమానాలు చేశారు యోసేపు మీద. ఆ తర్వాత చెరసాల్లో శిక్షించి భయంకరంగా కొట్టి మరి చెరసాల్లో ఎంతో బాధ పెట్టారు. యోసేపు జీవితంలో ఒకసారి ఆలోచించుకోండి. మరి నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు. అవును, ఈరోజు మనం చూస్తున్నప్పుడు మన భారతదేశంలోనే మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటి నీతిమంతులకి, దేవుని బిడ్డలకి ఎంత హింసలు, ఎంత కష్టాలు, ఎన్ని ఆపదలు వస్తున్నాయి, ఎన్ని మరణాలు, ఎన్ని అపరిదిష్టులు, ఎంతగా భయంకరంగా జరుగుతుందో మనము వీడియోల ద్వారా మనం చూస్తున్నాం.
చూడండి ఎంత ఘోరం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. ఇన్ని కూడా నీతిమంతుల మీద మోపేయి, నీతిమంతులను హింసించేది, నీతిమంతులను అవమానపరిచేది, ఇవన్నీ కూడా ఈ లోకంలో నీతిమంతులు కలుగు ఆపదలు అయినా యెహోవా వాటి నుండి ఏం చేస్తాడంట? విడిపిస్తాడు అంటున్నాడు. అవును, మన దేవుడు గొప్పవాడు. యోసేపును ఆ యొక్క పతిపరి భార్య చేతులను విడిపించాడు, ఆపద నుండి తప్పించాడు, పాపం నుండి తప్పించాడు, శరల నుండి తప్పించాడు. గొప్పగా ఉన్నతమైన స్థానానికి దేవుడు ఏం చేశాడు? యోసేపును హెచ్చించాడు. ఆ దేశానికి ఒక ప్రధానమంత్రిగా చేశాడు. అవును, మన దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన చెప్పి చేయకుండా ఉండడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే నీతిమంతు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. వాటి అన్నిటిలో నుండి యెహోవా వాటిని విడిపిస్తాడు. అవును, ఆపద వచ్చిందా, పాపం వల్ల మరి అనేకమైన కష్టాలు బాధలు వస్తున్నాయా, వాటిని జయించడానికి దేవుడు మనకు జయ జీవితాన్ని ఇచ్చున్నాడు. కాబట్టి మనం ప్రార్థన పూర్వకంగా మోకాలేసి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆపదలను తప్పిస్తాడు, అపాయములను తప్పిస్తాడు, కష్టాలను తప్పిస్తాడు, నాశనాలను తప్పిస్తాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాయి పోతీఫరు ఇంట్లోని తప్పించి, చెరసాలను తప్పించి, ఒక గొప్ప ఐగుప్తుకి ఏం చేశాడు? ఒక ప్రధానిగా, గొప్ప వ్యక్తిగా దేవుడు చేశాడు. యోసేపును చేసిన దేవుడు నిన్ను చేయడా? యోసేపును తప్పించిన దేవుడు నిన్ను తప్పించడా? యోసేపును కాపాడిన దేవుడు నిన్ను కాపాడ్డా? నీకు సహాయం చేయడా? నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు హెచ్చించడా? నిన్ను నిలబెట్టడా? ఒకసారి ఆలోచించు. మనం నీతిగా జీవించినప్పుడు అనేకమైన సంఘటనలు వస్తాయి, బాధలు వస్తాయి. చూడండి, 2 తిమోతి పత్రిక, పౌలు గారు రాసిన 2 తిమోతి పత్రికలో మనం గమనిస్తున్నట్లయితే 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరికీ హింస పొందుదరు. ఎవరైతే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారందరికీ హింస వస్తుంది. ఈరోజు మణిపూర్ రాష్ట్రంలో ఎంతోమంది దేవుని బిడ్డలు హింస పొందుతున్నారు. సద్భక్తితో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారు, వర్షాలకు తడుస్తూ, ఎంతో ఘోరంగా, ఎంతో రోడ్ల మీద ప్రలాపించి బాధపడుతూ కూడా, హింసపడుతూ కూడా దేవుని వైపు చూస్తున్నారు. అవును, దేవుని వైపు చూస్తే దేవుడు తప్పించే దేవుడు, దేవుడు మనల్ని కాపాడే దేవుడు, దేవుడు మనల్ని విడిపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి మరి మా సమయంలో దేవుని వాక్యం చెప్తాను, నీతిమంతుల కలుగు ఆపద అనేకములు వాటి అన్నిటిలో ఉండి యెహోవాని విడిపించి గొప్ప చేస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మా యేసయ్య నీకు వందనాలు. ఈ సమయంలో శ్రేష్టమైన వాక్యాన్ని మాకు అనుగ్రహించారు. నీతిమంతుల కలుగు ఆపదలు అనేకమైనవి, అయినా వాటి అన్నిటి నుండి యెహోవా విడిపిస్తానని చెప్పాడు. యోసేపును విడిపించిన దేవుడు, కాపాడి గొప్పగా హెచ్చించిన దేవుడు నాయనా నువ్వు ఉన్నావు. ఈరోజు మాకు మా జీవితానికి చాలిన దేవుడుగా ఉన్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఇవాళ వాక్యం స్థిరపరచండి, బలపరచమని, సాతానికి లయపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.